ఏ మామా, నేను హీరో అవుతాను రా. ఏంటి హీరోనా? అంత అందం లేదు, డబ్బు లేదు, సపోర్ట్ కూడా లేదు. కష్టమా? ఎందుకు కష్టం రా? మన హీరో నానికి కూడా ఏ సపోర్టు లేదు. తన ఓన్ టాలెంట్తో హీరో అయ్యాడు. నీకు ఆయన స్టోరీ తెలియదు కదా, రా చూపిస్తాను. మా స్కూల్కి వెళ్ళొస్తా, బాయ్. రే సత్యం థియేటర్లో షూట్ అయిపోయిందిరా, పదండి పదండి. అరే ఆ కెమెరా యాంగిల్ చూడరా, అసలు ఎడ్డు నుంచి అలా అవుతుంది. అరే చూడరా. అరే నీకేమైనా పిచ్చా? సినిమా చూడలేవురా? నాకు హీరోగా ఇవ్వాలన్నాడు, కానీ మనకంత కలర్ లేదు, పర్సనాలిటీ లేదు, అంత హైట్ కూడా లేదు. ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకునే టాలెంట్ ఉంది, కానీ నన్ను హీరోగా ఎవరు ఒప్పుకుంటారు? నేను హీరోలో లేనుగా. అదే డైరెక్టర్ అయితే ఇవన్నీ అవసరం లేదు, టాలెంట్ ఉంటే చాలు. సరే నేను డైరెక్టర్ అవుతా. ఛాన్స్ ఏం లేదు, అవగలే. ల్యాబ్ అసిస్టెంట్ గా జాబ్ ఉంది, చేస్తావా? చేస్తాను సార్. మీరు వింటున్నారు రేడియో మిర్చి 98.8. నాని, ఒక వీడియో టేప్ ఉంది, తీసుకెళ్లి ఆఫీస్లో ఇచ్చేసాయి. సార్ వీడియో టేప్ తెచ్చాను సార్. సరే 2 minutes బయట వచ్చి. 2 minutes అన్నారు, మార్నింగ్ వస్తే ఈవినింగ్ 7 అయింది, ఇంకా సార్ రాలేదేంటి? ఏదమ్మా, అదేదో వీడియో టేప్ తెచ్చాను కదా, ఇది. హలో నాని, చెప్పినందు నేను ఒక ట్రయల్ లుక్ చేస్తున్నాను, దాంట్లో ఎవరూ బాగా చేయట్లేదు. నువ్వు ఒక్కసారి రావచ్చు కదా నాని? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకెప్పుడు నేను అడగను, ఈ ఒక్కసారి నా కోసం చెయ్యి ప్లీజ్. సరే వస్తున్నా. స్టార్ట్ కెమెరా, యాక్షన్. హలో, నేను డైరెక్టర్ మోహన్ కృష్ణ మాట్లాడుతున్నాను. నువ్వు చేసిన ఆ ట్రైన్ లుక్ నేను చూశాను. అందులో ఆ కుర్రోడు ఎవరో కానీ చాలా బాగా చేశాడు. నేను చేసిన సినిమాలో తన హీరోగా పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. అవునా సార్, నేను నానితో మాట్లాడతాను. నేను ఖచ్చితంగా మీ సినిమా చేస్తాను. సార్, మీకోసం ఎవరో మేనేజర్ అంట వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా లైఫ్లో ఎవరిని కూడా తక్కువ రెస్పెక్ట్తో చూడకండి. ఏ రోజు ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో మనకు తెలియదు. సాటి హ్యూమన్ బీయింగ్కి ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్. మళ్ళీ ఆ రెస్పెక్ట్ మీకు తిరిగి వస్తుంది.
ఇదే థియేటర్లో ప్రతిసారి పెద్ద పెద్ద హీరోల పోస్టర్లు చూసేవాడిని. అదే ఇప్పుడు అదే థియేటర్లో నా పోస్టర్ నేను చూసుకుంటున్నా. రేపొద్దున నా పిల్లలకి మీ నాన్న సినిమా హీరోగా చేశాడురా అని చెప్తాను. ఈ లైఫ్కి ఈ ఫీలింగ్ చాలు. వ్యక్తిగా మా న్యాచురల్ స్టార్ కథ అప్పటి నుంచి ప్రతి సినిమా హిట్లు మీద హిట్లు కొడతానే వచ్చాడు. అబ్బా అద్దిరిందిరా, నీకు ఆయన ఇన్స్పిరేషన్. నాకే కాదురా, నాలా ఎంతో మందికి ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్. నాని సార్, మిడిల్ క్లాస్ అబ్బాయి స్టైల్లో ఒక్క మాట, సింపుల్ గా ఒక్క మాటలో మిడిల్ క్లాస్ అబ్బాయి స్టైల్లో చెప్పాలంటే ఈ మిడిల్ క్లాస్ అబ్బాయికి దొరుకుతున్న సపోర్ట్ చూస్తుంటే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో అయిపోయాడు అనిపిస్తుంది. ఎలా ఫినిష్ చేద్దాం? మళ్ళీ ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదు.